మరోసారి వార్తల్లోకి ఎక్కింది మంచు ఫ్యామిలీ. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు మనోజ్ ప్రయత్నిస్తున్నారు. గేటు తీయకపోవడంతో ఇంటి బయట మనోజ్ నిరసనకు దిగారు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. లోపలికి వెళ్లాలంటూ ఇంటి ముందే కూర్చున్నారు మనోజ్. నిన్న విష్ణుపై మనోజ్ ఫిర్యాదుతో మళ్లీ మొదలైంది ఆ వివాదం. తాను ఇంట్లో లేనప్పుడు కార్లు వస్తువులను ఎత్తుకెళ్లారని నిన్న నార్సింగ్ పిఎస్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేయడం జరిగింది. గోడలు దూకి వచ్చి మరి కార్లు ఎత్తుకెళ్లారంటూ మనోజ్ ఆరోపించారు. కారు ఎత్తుకెళ్లారంటూ సీసీ ఫుటేజ్ పోలీసులకు ఇచ్చారు మంచు మనోజ్. జల్పల్లి ఇంట్లో కూడా 150 మంది చొరబడ్డారని కంప్లైంట్ కాపీలో పేర్కొన్నారు ఆయన. ఈ నేపథ్యంలోని తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. మంచు మనోజ్ ఆ ఇంటి గేటు ముందు అక్కడే కూర్చున్నారు. కూర్చొని ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోకి వెళ్లాలంటూ ఆయన అక్కడ కూర్చున్న విజువల్స్ మీరు చూడొచ్చు. మనోజ్ వస్తున్నారన్న సమాచారంతో మోహన్ బాబు ఇంటి దగ్గర భారీగా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. మోహన్ బాబు ఇంట్లోకి ఎవరిని అనుమతించట్లేదు పోలీసులు. 2 కిలోమీటర్ల అవతలే ఆపేస్తున్నారు అందరినీ. విజువల్స్ మీరు చూడొచ్చు. అటు మోహన్ బాబు ఇంటి దగ్గర మంచు మనోజ్ చేరుకున్నారు. మోహన్ బాబు ఇంటి దగ్గరే మనోజ్ నిరసనకు దిగిన ఆ విజువల్స్ ని మీరు చూడడం జరుగుతోంది.